ఇప్పుడు త్వర చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2003వ సంవత్సరంలో ఇచ్చినారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి కూడా ఆ 400 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్నది. గోపనపల్లిలో సర్వే నంబర్ 127 ఆయన మొన్న అఫిడవిట్, ఇది రేవంత్ రెడ్డి అఫిడవిట్, సర్వే నంబర్ 127లో 31 ఎకరాల భూమి ఉందని చెప్పి గోపనపల్లిలో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసినారు. దాని ప్రకారం ఈ భూమికి కూడా ఆనాడు ఫార్ములా 1 రేస్ కండక్ట్ చేయడానికి అప్పుడే మరి ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు కూడా కోర్టులో ఉంది. ఇంకా మేము ఇవ్వమని కోర్టుకు పోయినరు, అసలు అవసరం ఏముందని కోర్టుకు పోయినరు. ఆ కేసు ఇంకా 21 ఏళ్ళేమో అయింది, ఇంకా నడుస్తూనే ఉన్నది, ఇంకా అయిపోలేదు. ఆ కేసు కూడా అట్లే ఉంది. అట్లాగే ఈ ఫార్ములా రేసు భారతదేశంలో జరగాలని చంద్రబాబు నాయుడు గారు మొదలొక చొరవ తీసుకొని ఇటలీ దాకా పోయి అక్కడ బర్నీ ఎకెల్స్టోన్ గారిని కలిసి మీరు ఇక్కడ రావాలని అడిగినారు. కానీ తర్వాత దురదృష్టవశాత్తు 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు, పక్కన పెట్టారు. యూపీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు కొంత ప్రయత్నం చేసి, మరి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, యూపీలో నాకు తెలిసి గుర్తున్నంత వరకు మాయావతి గారి ప్రభుత్వం ఉంది అప్పుడు 2011 ఆ ప్రాంతంలో. జేపీ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది, జయప్రకాష్ గ్రూప్. ఆ గ్రూప్ను ప్రమోటర్గా తీసుకొచ్చి, ప్రైవేట్ పార్టీగా తీసుకొచ్చి జేపీ గ్రూప్ వాళ్ళతో యూపీ గవర్నమెంట్ ప్రమోట్ చేసి మొత్తానికి ఆ F1ని ఇండియాకి తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్కు రావాల్సిన F1 ఉత్తరప్రదేశ్కి పోయింది, నాయిడాకు పోయింది. 2011లో 12లో 13లో 3 సంవత్సరాలు వరుసగా ఫార్ములా 1 రేసు ఉత్తరప్రదేశ్లోని నాయిడాలో ఈ జేపీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన F1 ట్రాక్ మీద జరిగింది. మన దేశంలో ఇదేమి కొత్త కాదు. మన దేశంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికీ యాదికుండాలా ఏషియన్ గేమ్స్ వచ్చింది. నాకు గుర్తున్నంత వరకు నేను అప్పుడు చిన్నపిల్లగాన్ని 84లో, నాకు బహుశా 8-9 ఏళ్ళు, మొట్టమొదటిసారి కలర్ టీవీలో అప్పుడే చూసినాం మనం. అప్పుడు మీకు యాదికుండాలి చాలామందికి, మీరు కూడా నా అంతటా లోలు కనబడతలేరు ఇలా, కానీ అప్పు అని ఉంటుండే, దాని ఏషియన్ గేమ్స్ సింబల్ అప్పు, ఏనుగు నువ్వు అప్పు అని చెప్పి పెట్టి అప్పుడు బాగా ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే 84లో ఏషియన్ గేమ్స్ అయినా ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ కూడా జరిగినాయి. సరే, కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ చేసిన కామన్వెల్త్ కుంభకోణం గుర్తొస్తుంది మీకు, కానీ కామన్వెల్త్ గేమ్స్ కూడా మన దేశంలో ఢిల్లీలో జరిగినాయి. 84లో ఏషియన్ గేమ్స్ కూడా ఢిల్లీలో జరిగినాయి. ఒక కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి ఢిల్లీలో ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా మీకు? 66,550 కోట్లు, సారీ మన్నించాలి, 70,608 కోట్లు. 70,000, మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. ఢిల్లీ బ్యూటిఫికేషన్ కోసం, ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం, కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రపంచం ముందు మన పరువు పోకూడదు కాబట్టి, ప్రపంచ దేశాలు చూస్తాయి కాబట్టి ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం చాలా కష్టపడి కింద మీద పడి మొత్తానికైతే చేసినాము. మొత్తానికి 70,608 కోట్లు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ బై ద వే. ఇది ఒరిజినల్ ఎస్టిమేట్ కంటే 114 రెట్లు ఎక్కువ. ఈ ఒరిజినల్ ఎస్టిమేట్ ఎంతో ఇక మీరు లెక్కలేరు, నాకు తెలియదు. 70,608 కోట్లు ఖర్చు అయింది. అలానే కుంభకోణం అయింది, సురేష్ కల్మాడి జైలుకు పోయింది, మీకు యాదికుండాలి. 70,608 కోట్లు. ఇది సర్వసాధారణంగా ఒక ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఏదైనా క్రీడను మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన నగరంలో కానీ నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఐపీఎల్ గేమ్ అవుతుంది ఇక్కడ హైదరాబాద్, మీరు అందరూ పోతారు స్టేడియం ఉప్పల్కి. మరి సన్ రైజర్సు స్టేడియం మందం వాళ్ళు చూసుకుంటారు లోపల, మరి బయట పోలీసు వాళ్ళు, సెక్యూరిటీ, రానుబోను రోడ్లు బాగాలేకపోతే రోడ్లు మంచిగా చేసుడు, అక్కడ వచ్చిపోయే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకున్నాడు, ఇదంతా ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ఇంకా జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. అట్లాగే మీకు యాదికుండాలే, మరి అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 వరకు మన రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అయినాయి. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లోనే అయినాయి. గచ్చిబౌలి స్టేడియం కూడా అప్లై కట్టినట్టున్నారు, యాదికుండాలి మీకు. గచ్చిబౌలి స్టేడియం కూడా దానికోసమే నిర్మాణం చేసింది. దానికైన ఖర్చు ఆ రోజు 2003లో 103 కోట్లు. అంటే ఈ రోజు లెక్క ప్రకారం కనీసం ఒక 10-15 రెట్లు పెంచుకోవచ్చు ఈజీగా. 1,000-1,500 2,000 కోట్లు దాటిపోతుంది అప్పటికిప్పటికి చూసుకుంటే. అంటే ఒక క్రీడల కోసం, ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన క్రీడల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం పరిపాటి సర్వసాధారణం అని చెప్పడానికే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఇదే హైదరాబాద్లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం
నిర్వహించింది చెప్తా ఉన్నా. కామన్వెల్త్ గేమ్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఈ F1 నాయిడాలో ఏదైతే కండక్ట్ చేసినారో దానికైన ఖర్చు 1700 కోట్లు. ఆ ట్రాకు మిగతా ఏర్పాట్లు అన్నిటికి కలిపి 1700. ఇది ఎప్పుడు మళ్ళీ నేను చెప్పే లెక్క 2011-10 ప్రాంతం. మరి ఇవాళ లెక్క వేసుకుంటే అది డబల్ ట్రిపుల్ అవుతుంది. అది కూడా అంటే దగ్గర దగ్గర 5000 కోట్లు వేసుకోండి ట్రిపుల్ అనుకుంటే. 5000 కోట్లు ఒక F1 రేసు నాయిడాలో 3 ఏళ్ళు కండక్ట్ చేయడానికైనా ఖర్చు. ఇక అంత దూరం ఎందుకు అనుకుంటే మొన్న చూస్తే ఇది మొన్న తమిళనాడులో ఒక 2 నెలల కిందట ఫార్ములా 4 రేస్ జరిగింది. అందులో ఉదయనిధి గారు ఇక్కడ కనబడుతున్నారు మీకు చిత్రంలో. అక్కడ ఇది MOU చేసుకున్న సందర్భం. ఇందులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రేస్ కండక్ట్ చేయడానికి కోసం. అక్కడ RPPL అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నది. వాళ్ళు 200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన RPPL, రాష్ట్రం 42 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఫార్ములా 4 ఇది F1 కాదు, F2 కాదు, F3 కాదు, చాలా చిన్నది F1తో పోలిస్తే.